హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన వృద్ధ మహిళ హత్య కేసును దుండిగల్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. చర్జిగల్లాపూర్లో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి కుత్బల్లాపూర్ ఏసీపీ పూర్తి వివరాలు వెల్లడించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అనుమానితురాలిని కదలికలను ట్రాక్ చేసి కవిత అనే మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు సుశీలమ్మ ఇంట్లో గతంలో పనిచేసిన కవితే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. చర్చిగల్లాపూర్లో ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిసి పోయి చూసేసరికి సుమారుగా 80 సంవత్సరాలు వయసున్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకతే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకొని పడినది. అదే రోజు సాయంత్రం 7:30 గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము. ఆ తర్వాత విచారించిన తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకొనగా గత నెల రోజుల నుంచి ఎవరైతే పనిచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే. ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేసి అని ఆమె నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ. ఈమెతో పరిచయం పెంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతో కలిసిమెలిసి ఉండటము, మంచిగా మాట్లాడుకోవటము, నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర. అమ్మతో పడ్డ వాళ్ళ మనవడు ఉంటాడు. తను ఉదయం ఉద్యోగానికి పోయి సాయంత్రం వస్తుంటాడు. అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది. ఆమె పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం 1 గంటలకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు దాగొచ్చేసి బాగా పక్కకు పోయి కళ్ళు దాగొచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి ఆమె కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గోడకేసి గుర్తుంది. అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు వింగరం తీసుకునేటప్పుడు కదులు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితో తలబాలు కొట్టేసి ఆమెను చచ్చిపోయిన తర్వాత మెడ మీద ఉన్నటువంటి రెవింగ్ చెవిపొద్దులు కూడా చెవిదిద్దులు తీసుకొని పోయి ఒక మార్వాడి షాపులో కుదబెట్టడం జరిగింది. చర్చిగల్లాపూర్లో ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు